కబ్రస్థాన్ కొరకని 5 ఎకరాలు అలాట్మెంట్ చేయమని చెప్పేసి 7/12/2022లో మేము అప్పటికి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ దరఖాస్తు ఇచ్చిన తర్వాత నారాయణఖేడ్ కాంగ్రెస్ నాయకులు సోకాల్డ్ చెప్పుకునేటోళ్ళు అది మాది వక్ఫ్ ల్యాండ్ మాది అని చెప్పుకునే నాయకులు పోయి అపోజ్ చేయడం మూలంగా అప్పుడు అది జరగలేకపోయింది. కానీ నిన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు వక్ఫ్ బోర్డు జాగాలకు పోయి కొబ్బరికాయలు కొట్టి మేము 5 ఎకరాల భూమి ఖబ్రాస్థాన్ కొరకని అలాట్మెంట్ చేసామని చెప్పడం అనేది అది పచ్చి ఎలక్షన్ స్టంట్ అని చెప్తే ఎలక్షన్లో లబ్ధి పొందే కొరకని ముస్లిం ఓట్లకు లబ్ధి పొందే కొరకని మాట్లాడుతున్నా అనేది నేను తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఒకవేళ మేము చెప్తున్న ప్రతి ఒక్క మాటకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీరు చెప్పిన మాట ఇదేదైతే అలాట్మెంట్ చేయించామని చెప్తుండ్రో మీ దగ్గర ఆధారం ఉంటే మీరు అది బహిర్గతం చేయాలి, ప్రెస్ ముందట బయట పెట్టాలి, మీ ముస్లిం కమ్యూనిటీ ముంగట బయట పెట్టాలి. ఒకవేళ మీరు ఇది చేసేది డ్రామా అని కాదని మీరు కనుక అనుకుంటే ఆ లెటర్ బయట పెట్టండి. లేదంటే చెంపలేసుకొని మళ్ళా కబ్రస్థాన్ కొరకని మీరు పలుకుబడిని ఉపయోగించి తొందరగా అలాట్మెంట్ ఇప్పియాలి. మేము దానికి సానుకూలంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను 5 ఎకరాల అలాట్మెంట్ కొరకని లెటర్ రాయడమే కాకుండా ఆ కబ్రస్థాన్కు కాంపౌండ్ వాల్ కట్టే కొరకని అంటే ప్రపోజ్ కబ్రస్థాన్కు కాంపౌండ్ వాల్ కట్టే కొరకని 10 లక్షల రూపాయలు కూడా గతంలో మంజూరు చేసినాం. మీ చరిత్ర ఏముందనంటే గతంలో ఈ కబ్రస్థాన్ గురించి మాట్లాడుతున్నారు. కబ్రస్థాన్ లాస్ట్కు అంతిమ నివాసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతిమ నివాసం, మనిషికి అంతిమ నివాసం కబ్రస్థాన్ అని మాట్లాడుతున్నారు. అట్లా చెప్పే నాయకులే మీరు ఎవరైతే ఆ మాట అన్నారో మీరే ఏం చేశారు? గతంలో కబ్రస్థాన్లో బాత్రూమ్ కట్టించి చెడు నీళ్ళన్నీ కూడా ఆ కబ్రస్థాన్లో పారే విధంగా ఏర్పాటు చేసిండ్రు. అట్లాంటి నీచమైన పనులు చేసిన ఘనత మీ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. చివరికి యువత ముందుకొచ్చేసి యువత పోయి ధైర్యం చేసి పోయి దాన్ని కూలగొట్టేస్తే 40 మంది యువత పైన కేసులు పెట్టి వాళ్ళని నానా తిప్పలు పెడితే మళ్ళీ నేను ముందుకొచ్చి మా పార్టీ నాయకులు ముందుకొచ్చేసి కాంప్రమైజ్ చేయించి ఆ కేసు క్లోజ్ చేయించడం జరిగింది. దాని కొరకని అడ్వాన్స్ కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చెప్తుండ్రో అంతిమ గృహం అది అని చెప్పేసి చెప్తుండ్రో, నివాసం అని చెప్తుండ్రో వాళ్ళే అడ్వాన్స్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకో మాట ఏమంటుందంటే మన అయితే ఈ వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉందో అందులో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 7 సంవత్సరాలు ఒక్కరిని కూడా ఒక ఇంచు కూడా కబ్జా చేయనీయకుండా వక్ఫ్ బోర్డు ప్రాపర్టీని కాపాడిందే నేను. వాళ్ళంతా అన్యాకాంతం చేసి దాంట్లో షట్టలుగా వేసి అదేసి ఇదేసి కిరాయిలు వసూలు చేసుకుంటుంటే డబ్బాలు చేసి గరీబ్ గాళ్ళు కష్టపడి పని చేసుకుంటుంటే వాళ్ళ శ్రమ దోపిడీ చేసి వాళ్ళ కిరాయిలు వసూలు చేసుకుంటుంటే కొత్తగా కూడా అట్లాంటి ఇంకా చేయాలని ప్రయత్నం చేస్తుంటే అది మొత్తం ఆపేయడం కూడా జరిగిందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. బ్యాక్ సైడ్ కురేసి మస్జిద్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అది పనులు కూడా కొన్ని స్టార్ట్ చేసి మరి గవర్నమెంట్ రాగానే ఆపేయడం జరిగింది. అన్ని మస్జిద్లో కూడా టోటల్ మస్జిద్లు అన్నిటి కూడా సీసీ రోడ్లు ఏర్పాటు చేసిన మస్జిద్కు పోవాలంటే భుజాలకి వెళ్ళిపోవద్దని చెప్పేసి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మౌజంలకు ఇమాంలో కూడా శాలరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకొకటి నా మీద లేనిపోని ఆరోపణ చేశాను. భూపాల్ రెడ్డి అక్కడ నుంచి మార్కెట్ తీసుకొని వచ్చి బయట పడేసిండు అని చెప్పేసి సురేష్ షెట్కర్ గారు ఆరోపణ చేయడం జరిగింది. వాస్తవానికి అది నేను చేసిన చర్య కాదు. అది పోలీసు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు కలిపి పోలీస్ స్టేషన్లో కూర్చొని తీర్మానం చేసుకొని వాళ్ళు షిఫ్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత నా మీద ఒకటి అనవసరంగా అబండాలు చేస్తుంటే పోలీసు వాళ్ళు యుద్ధం చేసుకుని మీరే చెప్పిన మీరే ఇట్లా మాట్లాడతారని చెప్పి వాళ్ళు యుద్ధాలు చేసుకొని చివరికి ఎవరైతే ఈ స్ట్రీట్ వెండర్స్ ఉంటారో వీధి వ్యాపారులు ఉంటారో వాళ్ళందరూ వచ్చి మాకు వ్యాపారం నడుస్తలేదు అని నా దగ్గరికి వచ్చి మేమంతా నష్టాల పాలైపోతున్నాము, మాకు పొట్టెళ్ళడం కష్టమవుతుందంటే నేను మా కార్యవర్గం అంతా కలిసి మళ్ళా ఆ మార్కెట్ తీసుకుపోయి రిబ్బన్ కటింగ్ చేసి ఆడ ఓపెన్ చేపించి నడిపించింది మేము. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళు ఒట్టి అబద్ధాలు చెప్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. జాగల ఇదిగా పోవాలంటే కష్టం, ఇదిగా అక్కడ ప్రేయర్ చేయాలంటే కష్టం. ఇది మీ పరిపాలనలో జరిగిన పని. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా నాయకులు నాతో మాట్లాడి అక్కడ ప్రార్థన చేసుకునే కొరకని సీసీ ప్లాట్ఫామ్ వేయడం జరిగింది.
దానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదే కాకుండా ఈద్గాకు వెళ్ళడానికి రోడ్ లేకుండా బురజలు వెళ్ళే పరిస్థితి ఉంటుండే. ఆడికి పోయి బురజలు పోయి ఆ బురజల కాళ్ళతోనే అక్కడ ప్రార్థన చేసుకునే పరిస్థితి ఉంటుండే. దాని కొరకని మా వాళ్ళు కొట్లాడి 15 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఆ 15 లక్షల రూపాయలు కూడా పనులన్నీ పూర్తి చేసి ఈరోజు ఈద్గాకు ఎక్కడ కాళ్ళ కింద మట్టి అంటకుండా ఈద్గాకు పోయే పరిస్థితి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హాషిమీ మస్జిద్ భూములు కాంగ్రెస్ నాయకుల కబ్జాల ఎన్ని ఎకరాలు బాబా 38 ఎకరాలు కబ్జా చేసిండ్రు. అదెవరు కబ్జా చేసిండ్రు? మరి అదే కాంగ్రెస్ నాయకులు అప్పారావు షెట్కార్ గారి కబ్జాలో ఎన్నో ఏళ్ల నుంచి ఉండే. ఆ అప్పారావు షెట్కార్ ఏం చేసిండంటే సర్పంచ్ గెలిచే కొరకని, ఇప్పుడు వీరు ఏ రకంగా అయితే మున్సిపాలిటీ ఎలక్షన్ కొరకని అబద్ధాలు ఆడుతుండ్రో ఆ రకంగా ముస్లిం కమ్యూనిటీకి పిలిచి అబద్ధాలు చెప్పి ఈ భూమి మీకు అప్పచెప్తా అని చెప్పాడు. ఆయన అప్పచెప్పలేదు. ఆయన సర్పంచ్ పీరియడ్ ఆయన అప్పచెప్పకపోతే నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒత్తిడి తీసుకొచ్చి లేకపోతే దున్ని కబ్జా చేసుకుంటామంటే అప్పుడు భయపట్టి అది హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆ భూములు కూడా కబ్జా చేసింది ఎవరంటే వీళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే కబ్జా చేశారు. ముస్లిం కమ్యూనిటీకి అన్ని రకాలు కూడా, మైనార్టీ కమ్యూనిటీకి అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందించామని చెప్పేసి తెలియజేస్తున్నాం. షాదీఖానా కూడా సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఒప్పుకున్నారు. గతంలో షాదీఖానా కట్టిండ్రు, ఆడ భూమి బీసీ సాయిలు ఉండడం మూలంగా కుంగిపోయిందని. కానీ ఆ షాదీఖానా కట్టించింది ఎవరు? అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రశేఖరరావు గారు మినిస్టర్ ఉండి ఆయన వచ్చి ఫౌండేషన్ వేసి మేము ఫౌండేషన్ వేస్తే కంప్లీట్ చేసే ప్రయత్నం, దాన్ని అడ్డుకునే ప్రయత్నం వాళ్ళు చేసినా కూడా నేను దగ్గర నిలబడి ఆ షాదీఖానా కట్టించే కొరకని ఏర్పాటు చేసిన. దానికి నేను కాంట్రాక్టర్ కాదు, హఫీజ్ అనేటి ఆయన కాంట్రాక్టర్ అన్నారు. సంజయ్ రెడ్డి గారు నేను కాంట్రాక్టర్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. నేను కాంట్రాక్టర్ కాదు, హఫీజ్ అయిన అనేది ఆయన పేరు మీద ఆయన దానికి బగ్బోర్డుకు చైర్మన్ ఏదో ఉండే ఇక్కడ నారాయణగేట్ టవర్కు ఆయన పేరు మీద అగ్రిమెంట్ ఉండే, ఆయననే పనిచేసిండు, ఆయనకే పేమెంట్ వచ్చింది. మరి అది సాయిల్స్ మంచిగా ఉండకపోవడం కుంగిపోయింది అనే మాట మాత్రం వాస్తవం. దాని కొరకైనా అప్పుడు మేము మంజూరు చేసిండు చంద్రశేఖరరావు గారు 20 లక్షలు ఎంతలో మంజూరు చేసిండు, నాకైతే జ్ఞాపకం లేదు. తర్వాత మళ్ళా చంద్రశేఖరరావు గారి ముఖ్యమంత్రి అయినాక మళ్ళొక్కసారి ఆ షాదీఖానాకు 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేస్తే ఇది ఈ స్ట్రక్చర్ పనికిరాదంటే మళ్ళీ కొత్తగా 50 లక్షల రూపాయలు పెట్టి ఇంకో షాదీఖానా కూడా కట్టించింది. దాంట్లో కూడా పెళ్లిళ్ళు చేసుకోనియకుండా, పేదవారు పెళ్లిళ్ళు చేసుకోకుండా భయభ్రాంతులకు గురి చేసి తవ్వ బంద్ చేసి ఇబ్బంది పెట్టింది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. మీరు కేవలం శంకుస్థాపన చేసి ప్రజల ఓట్లు తీసుకునే కొరకని ప్రయత్నం చేసిన తప్పించి మీరు చేసింది ఏం లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. మరి మైనార్టీ పిల్లలు చదువుకోవాలి, చదువుకునే కొరకని తాలీం అంటారు కదా, ఇంగ్లీష్ హిందీలో ఉర్దూలో తాలీం అంటారు. तालीम के लिए आप लोग क्या करे बोल के मैं सुरेश शेट्टर साहब को, संजय रेड्डी साहब को पूछूं, मैं आप लोग कुछ भी नहीं करे. मैंने మైనార్టీ 2 రెసిడెన్షియల్ స్కూల్స్ ఆయన నారాయణఖేడ్ 2 రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చినాం. 540 మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం అందులో చదువుకుంటారు. ఒక్కో దాంట్లో 540 మంది చదువుకుంటారు. ఇది మేము మైనార్టీల కొరకని చేసింది. మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పండి. మరి అదే మాదిరిగా ఏదైతే పాత కబ్రస్థాన్ ఉందో ఆ కబ్రస్థాన్కు 15 లక్షల రూపాయలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూడా మంజూరు చేసి కాంపౌండ్ వాళ్ళు కంప్లీట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది. శాంక్షన్ చేసినాను ఒక పెద్ద మంది చెప్పిండు 5 లక్షల 10 లక్షలని ఎంపీ గారు చెప్పిందట. దాని ప్రొసీడింగ్ కూడా చూపిస్తే మేము సంతోషపడతాం, ముస్లిమ్స్ కూడా సంతోషపడతారు. అదే మాదిరిగా నేను ఒక బోర్ మంజూరు చేసిన అని ఎమ్మెల్యే చెప్పిండట. మరి ఆ బోర్ కూడా మంజూరు చేసిన ప్రొసీడింగ్ చూపిస్తే బాగుంటుంది. ఇప్పుడు దాకా మోసం చేసిండ్రు, ఇక మోసం చేసుకుని మానేయండి. మరి ప్రజలని ముస్లిం సోదరులని అనవసరంగా భ్రమలో పెట్టేసి వాళ్ళకు అరచేట్ల వైకుంఠం పెట్టే చోట్లు తీసుకోకుండా వాళ్ళ అభ్యున్నతికి మీకున్న ఇప్పుడు మీకున్న పలుకుబడి ఉపయోగించి ముస్లిం సోదరులకు మీరు ఏ రకమైన సహకారం అందించినా మేము దానికి సంపూర్ణంగా మద్దతు తెలుపుతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే చేసిండు, అప్పారావు షెట్కార్ ఎమ్మెల్యే చేసిండు, వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే చేసిండ్రు, శివరావు షెట్కార్ గారు ఎమ్మెల్యే చేసిండ్రు, సురేష్ షెట్కార్ గారు ఎమ్మెల్యే చేసిండ్రు, సంజయ్ రెడ్డి ఎమ్మెల్యే చేసిండు. కానీ దీంట్లో వక్ఫ్ బోర్డులో ఎవరు కూడా ఇబ్బందులు పెట్టలేదు. కేవలం భూపాల్ రెడ్డి, విజయపాల్ రెడ్డి మాత్రమే ఇబ్బందులు పెట్టిందని చెప్పేసి మాట్లాడడం అది చాలా దారుణమైన మాట అని చెప్పేసి తెలుస్తున్నా. మేమేం చేసినాం, ఆ ప్రాపర్టీ మీది కాదు, ముస్లిం కమ్యూనిటీకి సంబంధించిన ప్రాపర్టీ. మీరు అది మాదని చెప్పుకొని వాళ్ళ దగ్గర కిరాయిలు వసూలు చేయొద్దు, వాళ్ళంతా గరీబ్గాలు బతకనని చెప్పేసి మాత్రమే చెప్పడం జరిగింది తప్పించి
మేము అక్కడ ఎవరికి డబ్బాలు పెట్టేయలేదు, మీలాగా డబ్బాలు పెట్టేయలేదు, మరి కిరాయిలు వసూలు చేయలేదు, కిరాయిలు వసూలు చేసేవాళ్ళని ఎంకరేజ్ కూడా చేయలేదు. నేను సురేష్ షెట్కార్కు, సంజయ్ రెడ్డి గారికి ఇద్దరికి, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఏదైతే వక్ఫ్ బోర్డు జాగాల షట్టర్లు వేసుకున్నారో, మీరు నీతిమంతులు, నిజాయితీమంతులు, ముస్లిం మైనార్టీల క్షేమం కోరేటోరైతే తప్పకుండా ఆ కిరాయిలు వసూలు చేయడం మేము ఏ రకంగా అయితే ఆపేద్దామని ప్రయత్నం చేసినామో మీరు కూడా అది ఆపేయాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో మాట అడుగుతున్నా నేను, మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించిన పీరియడ్ చాలా ఎక్కువ. ఒక ఇద్దరు ముగ్గురిది చెప్తా నేను. కృష్ణారెడ్డి గారు 17 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. సురేష్ షెట్కార్ గారు రుణాల గురించి మాట్లాడుతున్నా, వారు 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు 6.5 సంవత్సరాలు ఎంపీ చేశారు. సంజయ్ రెడ్డి గారు 2 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు, 10 సంవత్సరాలు ఎంపీపీ జెడ్పీటీసీగా చేశారు. మీరు ముస్లిం కమ్యూనిటీకి చేసిన పని ఏదైనా ఉంటే, గొప్ప పని ఏదైనా ఉంటే చెప్పండి. ఏం చేసినారో చెప్పండి, ఒక్కటి చెప్పండి. మీరు ఒక్కటి కూడా చేయలేరు. మరి ఎమ్మెల్యే గారు చెప్పిండు, మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చి ఏం చేసిండని చెప్పిండు, శంకుస్థాపన చేసిపోయిండు. షాదీ ఖానా కన్నా శంకుస్థాపన చేసి, అప్పుడు ఎలక్షన్ కూడా శంకుస్థాపన చేసి ముస్లిం సోదరులకు సంఖ్యల గులగుల చేసి ఓట్లు వేసుకొని మళ్ళీ పారిపోయిన తప్పించి ముస్లిం కమ్యూనిటీకి ఏం చేయలేదు. నీ నోటితో నువ్వే చెప్పినావు, చాలా సంతోషం. మీరు వాళ్ళకి అన్యాయం చేశారు కానీ వాళ్ళకి న్యాయం చేయలేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. అదే మాదిరిగా ఏ రకమైన సౌకర్యాలు వాళ్ళకి కల్పించలేదు. బైతల్ మాల్ మినీ ఫంక్షన్ హాల్ దాని కొరకని 15 లక్షల రూపాయలు మంజూరు చేస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాను. దాన్ని క్యాన్సిల్ కూడా చేశారు. అయిపోయిన తర్వాత రంజాన్ తోఫాలు కూడా వస్తలేవు, అవి కూడా బంద్ అయిపోయినాయి. నేను మైనార్టీ అభ్యున్నతి కొరకని అన్ని రంగాల్లో కృషి చేసింది మేమే. మరి మైనార్టీలకు ఎప్పటికి కూడా అండదండంగా ఉంటామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు నాటకాలు మానండి. ఎమ్మెల్యే గారు, సంజయ్ రెడ్డి గారు, ఎంపీ గారు నాటకాలు మానండి. మళ్ళొకసారి ముస్లిం సోదరులకు మోసం చేయకండి. వాళ్ళ కుట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకోకండి. మీ దగ్గర ఆధారాలు ఉంటే, మీరు అలాట్మెంట్ చేయించినట్టు ఆధారాలు ఉంటే చూపెట్టండి. దాన్ని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడైతే చూపెట్టేసి మళ్ళా షట్టర్లు వేసేసి కిరాయిలు వసూలు చేసుకుందామనే ప్రయత్నం చేస్తుందని కూడా తెలిసింది. మరి ఎవరికి ఇబ్బంది కాకుండా, ఏ కమ్యూనిటీకి ఇబ్బంది కాకుండా అది కొద్దిగా లోపలికి మంచి కట్టేసి రోడ్ సైడ్ ప్రాపర్టీ, మంచి ప్రాపర్టీ అది ఉంచేసి ఏమంటే కమర్షియల్ ప్రాపర్టీ కిందకి వస్తుంది. రేపటికి వాళ్ళకి ఉపయోగపడుతుంది, వక్ఫ్ బోర్డు వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి లోపలికి ఇచ్చేసి వేరే కమ్యూనిటీ కూడా ఇబ్బంది కాకుండా అది కట్టియాలని చెప్పేసి శాంక్షన్ చేపించి కట్టియాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా.